అయ్యా, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ ద్రోణంరాజు రవికుమార్ గారికి నా నమస్కారాలు. ఏంటి సార్, మొన్నటి రోజున తమరు ఏదో కాకినాడ వచ్చి మీటింగ్ పెట్టి బ్రాహ్మణులంతా సీఎం జగన్ గారికి అండగా నిలవాలా? ఏం చేశారని ఉంటారండి? ఏం చేశారని ఉంటారు? శుభ్రంగా ఉండే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే లోన్లు కానీ పింఛన్ కానీ తీసుకునే వారందరినీ కూడా రోడ్డు మీద ఈడ్చి మొత్తం అందరికీ ఒకే బొమ్మ పెట్టి అందరికీ ఒకే దాంట్లో తీసుకొచ్చారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనే దాన్ని మంట కలిపేశారు. దానికోసం చేయాలా? అలాగే ఏంటి సార్, అర్చకుల్ని లాగి లంపగా కొట్టినందుకండి మనం గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని. వారి నాయకులు అనుచరులు ఎవరైతే ఉన్నారో, వారి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మనల్ని కొట్టినా తిట్టినా అన్నీ మూసుకుని భరించాలా? ఇదేనా పద్ధతే? ఈ పద్ధతి కొనసాగిస్తూ అసలు దేవాలయాలు అనే దాన్ని మొత్తాన్ని మంట కలిపేశారు. ఎన్ని భూములు ఆక్రమించుకున్నారండి? దేవాదాయ భూములన్నింటినీ కూడా హుండీలో వేసే డబ్బులు కూడా తీసుకెళ్ళి పింఛన్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇచ్చేసి ఫోటో వేసుకుని ఏదో మా సొంత డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటారండి. మీరేమన్నా ఏంటి సార్, కొంచెం ఉండాలి కదా. ఆయన ఏదో చెప్పారు, మిగిలిన పెయిడ్ ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి నాటకాలు ఆడితే ఇవన్నీ నమ్మే స్థితిలో బ్రాహ్మణులు ఉన్నారనుకుంటున్నారా? పైగా ఎవరన్నా ఏమనంటే ఉపేక్షించం సహించం ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి ఎవరైతే అభివృద్ధి చేయగలరో, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి అటువంటి అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం అవుతుందో అది నరేంద్ర మోడీ గారు నిరూపించారు. అందువల్ల ఎన్డీఏ లెడ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే ఏదైతే ఉందో వారికి కొట్టేద్దాం. మనం మన అస్తిత్వాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా? అసలు చిరంజీవి గారికి మహిళతో ఓడిపోయారు. అయితే ఏంటంటే ఏం మాట్లాడాలో మనకు సంబంధించి అది మాత్రమే మాట్లాడదాం. థ్యాంక్ యూ.